వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. దేశీయ మార్కెట్లు నేడు ఫుల్ జోష్లో ఉన్నాయి. భారీ లాభాల్లో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం వంటి పరిణామాలతో బుల్ పరుగులు తీస్తుంది. దాంతో సెన్సెక్స్ ఏకంగా 2200 పాయింట్లకు పైగా పెరగ్గా నిఫ్టీ 24500 మార్కు దాటింది. అయితే సెన్సెక్స్ 2200 పాయింట్ల లాభంతో 81680 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 680 పాయింట్లు ఎగబాకి 24691 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. నిఫ్టీలో జియో ఫైనాన్షియల్, శ్రీరామ్ ఫైనాన్స్, లారెన్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. సిప్లా స్టాక్స్ నష్టాల్లో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి. దేశీయ మార్కెట్లు నేడు ఫుల్ జోష్లో ఉన్నాయి. భారీ లాభాల్లో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు భారత్ పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం వంటి పరిణామాలతో బుల్ పరుగులు తీస్తోంది. దాంతో సెన్సెక్స్ ఏకంగా 2200 పాయింట్లకు పైగా పెరగ్గా నిఫ్టీ 24500 మార్కు పైన ట్రేడ్ అవుతోంది. మరోపక్క సెన్సెక్స్ 2200 పాయింట్ల లాభంతో 80670 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 680 పాయింట్లు ఎగబాకి 24691 పాయింట్ల దగ్గర కొనసాగుతుంది. నిఫ్టీలో జియో ఫైనాన్షియల్, శ్రీరామ్ ఫైనాన్స్, లారెన్స్, యాక్సిస్ బ్యాంక్ అలాగే టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. సిప్లా స్టాక్స్ నష్టాల్లో ట్రేడింగ్ అయితే మొదలుపెట్టాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు సిద్ధంగా ఉన్నారు. శాస్త్రి గారు నమస్తే అండి. సార్ చెప్పండి, భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందం అనే పేరు వినంగానే స్టాక్ మార్కెట్లు ఫుల్ జోష్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎలా చూడాలి? అంటే అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పీస్, ఎనీ ఎకనామిక్ గ్రోత్, పీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. దాంతోపాటు ఇండియా ఈజ్ ఆల్మోస్ట్ కన్క్లూజన్కి వచ్చింది డీల్ చేయడానికి అమెరికాతో. ఆల్మోస్ట్ హిస్టారికల్ $500 బిలియన్ డీల్ కూడా ఆల్మోస్ట్ టేబుల్ మీదకి వచ్చింది. సో అది నేను అనుకోవడం విత్ ఇన్ వీక్ 10 days అది కూడా సైన్ అయిపోతుందని అనుకున్నాను. సో హై మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇండస్ట్రీస్ చైనా నుంచి ఇండియాకి ఇన్వెస్ట్మెంట్ రూపంలో వచ్చే ఏర్పాట్లు చాలా త్వరితగతిన జరుగుతున్నాయి. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు క్లియరెన్సెస్ కూడా ఇచ్చింది. సో దీన్ని బట్టి మనం చూస్తే ఏంటంటే ఒక రకమైన ఎకనామికల్ యాక్టివిటీ అనేది ఒక నార్మల్ కంటే కూడా కొంచెం ఊపందుకుంది. సో దాట్ ఈజ్ విజిబుల్. ఎందుకంటే జనరల్గా మీరు మే, జూన్, జూలై ఈ మూడు నెలల్లో ఈ కొన్ని అంటే ఎనీ కంపెనీ, బికాజ్ ఆఫ్టర్ 31st March ఫైనాన్షియల్ ఇయర్ అండ్ ఏప్రిల్, మే, జూన్లో ఈ ఫస్ట్ క్వార్టర్లో జరిగే పరిణామాలు చాలా కొంచెం ఎక్కువగా ఉంటాయి. డెవలప్మెంట్స్ ఉంటాయి, మోడిఫికేషన్ ఉంటుంది, అమెండ్మెంట్స్ ఉంటాయి, లేదంటే ఫర్దర్ ఎక్స్పాన్షన్స్ ఉంటాయి. ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. సో అది కరెక్ట్గా కనబడుతుంది. ఎందుకంటే మీరు డాలర్ మార్కెట్ చూసినా, ఇంటర్నేషనల్ డాలర్ మార్కెట్ చూసినా, లేదంటే ఆయిల్స్ చూసినా, లేదంటే మన క్లారిటీ ఆఫ్ రష్యాతో చూసిన, సౌదీ అరేబియాతో చూసిన, ప్రైమ్ మినిస్టర్ లాస్ట్లో సౌదీ అరేబియా వెళ్ళడం, సౌదీ అరేబియాలో కొన్ని అగ్రిమెంట్స్ చేసి రావడం, అని మధ్యలో వచ్చేసారు, కానీ చేయడం కొన్ని అగ్రిమెంట్స్ చేశారు. సో ఇవన్నీ ఏంటంటే ఒకటి ఒకటి కరెక్ట్గా అవి టైం ప్రకారం వెళ్తున్నాయి. మధ్యలో అనుకోకుండా ఇది వచ్చింది, అది కంటిన్యూ చేస్తారని అనుకున్నారు అందరూ. అంటే కొన్ని దేశాలు ఇవి కంటిన్యూ, అంటే ఇప్పుడు చైనా లాంటి కంట్రీ అనుకుంటే వాళ్ళకి డెఫినెట్గా మన ఇండియా వారిలో ఉండాలి, అది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎందుకంటే మన ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అవ్వాలి, లైబిలిటీస్ పెరగాలి, లాస్ పెరగాలి. ఈ మూడు వాళ్ళ ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఎకానమీ డౌన్ అయింది కాబట్టి వాళ్ళ ప్రొడక్షన్ పైలప్స్ అయిపోయినాయి, వాళ్ళ స్టాక్స్ పైలప్ అయిపోయినాయి, ఎక్స్పోర్ట్స్ క్లియర్ అవ్వట్లేదు. సో ఓవరాల్ మార్కెట్ సినారియోలో మనకు ఆపర్చునిటీ అనేది స్పష్టంగా కనబడుతుంది. దానికి తగ్గట్టుగా మార్కెట్ ట్రెండ్ అవుతాయి. అంటే మేబీ ఈ మనకి అన్లెస్ అంటే ఈ పాకిస్తాన్ వచ్చినా కూడా పాకిస్తాన్తో పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే మనం వి సా దట్ ఆ 4 days మన ఇండియాకి ఏం పెద్ద ఇంపాక్ట్ ఏం కలగల. ఓన్లీ థింగ్ ఈజ్ పీస్ అనేది మనం మెయింటైన్ చేయాలి. అది వీఆర్ అ పీస్ మేకింగ్, పీస్ కంట్రీ అండ్ వీ ఆల్వేస్ ద పీస్. అందుకని ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ అయితే అయింది, బట్ ద డిస్టర్బెన్స్ ఈజ్ నాట్ వెరీ స్మాల్ అండ్ లిమిటెడ్.
అండ్ ట్రేడ్స్ టుడే మండే మీకు ఆ వీకెండ్ తర్వాత పాజిటివ్ గా స్టాక్స్ రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇదే. ఇప్పుడు మీకు మామూలుగా ఈ మెయిన్ గా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ అయినా, ఈ సిమెంట్ ఇండస్ట్రీ అయినా, టెక్స్టైల్స్ అయినా, తర్వాత ఫార్మా అయినా, ఇవన్నీ కూడా అప్పుడు ఫార్మాది కూడా టారిఫ్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఫార్మా టారిఫ్స్ కూడా వస్తాయంటున్నారు. సో మనకేంటంటే ఇంక వెళ్ళే కొద్ది మేబీ అనదర్ 3-4 వీక్స్ టైంలో మన అమెరికన్ ట్రేడ్ డీల్ అయిపోతుంది, టారిఫ్ డీల్ అయిపోతుందని ఆల్మోస్ట్ కన్క్లూజన్కి వచ్చింది. జేడీ వెన్నిసే వైస్ ప్రెసిడెంట్ చెప్పాడు. సో దాని తర్వాత ఇంకా మన మార్కెట్స్ గట్టిగా పుంజుకుంటాయి, అందులో డౌట్ లేదు. మార్కెట్స్ లో పాజిటివిటీ ఇంకా ఎక్కువ అవుతుంది. దాని మూలాన్ని కూడా ఏదవుతుంది. కానీ కొంచెం ఏంటంటే ఇన్ఫ్లేషన్, రిజర్వ్ బ్యాంక్ ఇన్ఫ్లేషన్ మీద వర్క్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ప్రస్తుతానికి కొంత ఇదిగా ఉన్నా కూడా దాన్ని బాగా కట్టడి చేయవలసిన అవసరం ఉంది. సో మేబీ ఇన్ 2 weeks time, 3 weeks time, రిజర్వ్ బ్యాంక్ విల్ రివ్యూ ది ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ ఇన్ ఇండియా. దాంట్లో ఎక్కడ ఇంటర్ఫీర్ అవ్వాలి, క్వాలిటేటివ్ మెజర్స్ ఎక్కడ తీసుకోవాలి అనే దాని మీద ఆల్రెడీ వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. సో ఇవన్నీ చూస్తే ఓవరాల్ మార్కెట్ సినారియో ఒకటి ఎలా ఉంటుందంటే మనం చెప్పేదానికంటే కూడా తగ్గట్టు ఉంటుంది. కొన్ని ఇంపాక్ట్స్ అవడం వల్ల మార్కెట్ షేర్స్ డౌన్ అయినాయి. అంత మాత్రాన మార్కెట్స్ అవి ఒడిదుడుకులకు అవుతూ ఉంటుంది. ఆ ఒడిదుడుకులు తగ్గ ఫ్లక్చుయేషన్స్ మీద మార్కెట్ స్పెక్యులేషన్ ఉంది. ఇప్పుడు స్పెక్యులేషన్ అంత పెద్దగా స్పెక్యులేట్ చేయవలసిన అవసరం లేదు. మెయిన్ గా స్పెక్యులేట్ చేయవలసింది పాకిస్తాన్, ఇండియా అవుతుంది. కానీ మనం ఇప్పుడు మెయిన్ గా స్పెక్యులేట్ చేసేది అమెరికా యుఎస్ హిస్టారికల్ ట్రేడ్ డీల్ అవుతుందని. ఎందుకంటే లాస్ట్ 2 days లో ప్రైమ్ మినిస్టర్ మోడీ ప్రెసిడెంట్ ట్రంప్ తో మాట్లాడడం, ట్రంప్ తో మాట్లాడినప్పుడు ఈ పాకిస్తాన్ విషయంలోనే ఈ విషయాన్ని కూడా మాట్లాడినట్టు తెలిసింది. సో ట్రంప్ హెస్ అష్యూర్డ్ దట్ వెరీ సూన్ దట్ డీల్ ఈస్ గోయింగ్ టు బి సైన్. అండ్ నేనే ఎక్కువ టైం కూడా తీసుకుంటానని నేను అనుకోను. మేబీ ఇన్ వీక్స్ 10 days టైం ప్రైమ్ మినిస్టర్ అక్కడ ట్రావెల్ చేయడం వల్ల, అదంటే మన కామర్స్ మినిస్టర్ వెళ్ళి అక్కడ ట్రావెల్ చేసి ఆ డీల్ సైన్ చేయడం, ఏదో సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ దట్ ఈస్ ఆల్మోస్ట్ ఇన్ ద కార్డ్స్. సో దాన్ని బేస్ చేసుకున్నా కూడా ఇది పెరుగుతుంది. ప్లస్ మనీ సర్క్యులేషన్, కొన్ని బ్యాంక్స్ స్టాక్స్ చూసినా కూడా బ్యాంక్ స్టాక్స్ పెరిగినాయి. బ్యాంక్ స్టాక్స్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఒక రకమైన రికవరీ అనేది కనబడుతుంది. అవి రికవర్ అవుతున్నాయి. లాస్ అయిన అన్ని కూడా రికవర్ అవుతున్నాయి. మేజర్ గా మన ఇండస్ట్రియల్ ఇండెక్స్ కూడా పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఈ 3 weeks క్వార్టర్ రిజల్ట్స్ కన్నా మనం జూన్ లో చూస్తే ఒక స్టెబిలిటీ అనేది కనబడుతుంది. కాబట్టి ఆ స్టెబిలిటీ మీద బేస్ చేసుకుని స్పెక్యులేషన్ కనబడుతుంది. సో అది అందుమూలని మనం ఏంటంటే 2000 points అని కాదు, ఒక కొంత ఇంకా ఇంప్రూవ్మెంట్ కూడా ఛాన్స్ ఉంది. మేబీ ఇన్ డే ఆర్ 2 we will see that ఇంప్రూవ్మెంట్ is going to emerge. సో అది పెద్ద ఇదేం కాదు. కానీ ఇట్స్ అ గుడ్ థింగ్ దట్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్. ఎందుకంటే మనకి నష్టం, వ్యయం, అప్పు, ఈ మూడే, నష్టం, వ్యయం, అప్పు అనే 3 పదాల మీద గవర్నమెంట్ ఎకానమీ అదేంటంటే కాన్షియస్ ఉంటుంది. టైం కాన్షియస్ అండ్ కాస్ట్ కాన్షియస్ ఆ పదాల మీద వెళ్తుంది. అది ప్రైమ్ మినిస్టర్ మోడీ కరెక్ట్ గా ఈ డెసిషన్ తీసుకోవడం, ఇది బ్రేక్ చేయాలని, సీజ్ ఫైర్ కి అలౌ చేయడం, అది ఇంకా దట్స్ అ వెరీ గుడ్ స్ట్రాటజీ. ఎందుకంటే ఎకానమీ కొలాప్స్ అయిపోతూ ఎవరు చూడదు. ఎకానమీ కొలాప్స్ అవ్వకూడదు, ఆ దారి కూడా వెళ్ళకూడదు. ఎంత చాలా లిమిటెడ్ గా, చాలా చైనా అమెరికా భాయి భాయి అంటూ మనం దాన్ని ఇచ్చేయాలి. అంతవరకు చేసాం. వాళ్ళకి దే అండర్స్టూడ్ ది లాంగ్వేజ్, ద లాంగ్వేజ్ విచ్ దే అండర్స్టాండ్, ద సిమిలర్ లాంగ్వేజ్ వీ హావ్ గివెన్. సో ఆ లాంగ్వేజ్ తో వాళ్ళకి అర్థమైంది. సో స్టాక్స్ మార్కెట్స్ కి ఏంటంటే ఎక్కువ కుదేలు అవ్వకుండా మనకి సాటర్డే సండే రావడం, సో ఆ వీకెండ్ లో ఇది సమసిపోవడం, సో రియాక్షన్స్ మీద పెద్దగా మనం ఇది చేయక్కర్లేదు. స్టాక్ మార్కెట్స్ నౌ మేబీ ఇంకా అనదర్ 2-3 days లో బై థర్స్డే ఫ్రైడే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ గెట్ సెటిల్డ్. అందుకేనా చైనా అమెరికా భాయి భాయి అంటూ పలకరింపులు? చైనా అమెరికా భాయి భాయి అంటూ పలకరింపులు కూడా అందుకేనా? యుద్ధం దానికి సంబంధించి కావచ్చు, లేదా స్టాక్ మార్కెట్లు లాభాలు కావచ్చు, ట్రంప్ కూడా ఔషధాలకు సంబంధించి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది, అందుకే అనుకోవచ్చా? అంటే ఇప్పుడు అమెరికా చైనాది ఏంటంటే వాళ్ళది ఏంటంటే ఒక రకమైన ట్రేడ్ డీల్. అదేంటంటే అమెరికా ఆయన గుట్టను మోకాళ్ళ మీద తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. సో వాళ్ళ ట్రేడ్ ఎందుకంటే వాళ్ళ $1 billion ఏంటంటే పైలప్ అయిపోయిన ఎక్స్పోర్ట్స్ అన్ని వాళ్ళకి ఆగిపోయినాయి. వాళ్ళకి ట్రబుల్స్ కనబడుతున్నాయి. వర్కింగ్ క్యాపిటల్ డౌన్ అయిపోయింది. మొత్తం ఫర్మ్స్ అన్ని లాస్ లోకి వెళ్ళిపోయినాయి. అంటే ఒక డిఫైన్డ్ ప్రైస్ దగ్గర ప్రొడక్ట్ ని సెల్ చేయలేని పరిస్థితి వచ్చింది. ఆ డిఫైన్డ్ ప్రైస్ ని యాక్సెప్ట్ చేసే ప్రైస్ లేకపోవడం,
యాక్సెప్ట్ చేసే ప్రైస్ కి టారిఫ్స్ యాడ్ అయిపోవడం, ఆ టారిఫ్స్ ఎంత కట్టాలి అనేది ఎవరు కట్టాలి, ఎవరు బేర్ చేసే పరిస్థితుల్లో లేకపోవడం, ఇవన్నీ మనకేంటంటే ఒక ఓవరాల్ సినారియోలో కనబడుతున్నాయి. సో అవేంటంటే ఇప్పుడు అన్లెస్ అంటే ఈ ట్రేడ్ డీల్ అయినా కూడా, ఒకవేళ ఏదైనా ఒక డీల్ అయినా కూడా చైనాతో, అమెరికాకి చైనా డీల్ అయినా కూడా చైనా మే నాట్ బి ఇన్ టు దట్ లెవరేజ్. ఆ లెవరేజ్ లో ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఏ లెవరేజ్ అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒక లీడ్ రోల్. సో ఇప్పుడు ఈ లీడ్ రోల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఒకటి ఏంటంటే చైనాకు వచ్చిన నష్టం ఏంటంటే లీడ్ రోల్ ఉండదు. రెండోది ఏంటంటే మోనోపోలిక్ గా చేయడానికి ఉండదు, కాస్ట్ ఎఫెక్టివ్ అనేది ఉండదు, ఎందుకంటే టారిఫ్స్ ఉంటాయి. ఆ టారిఫ్స్ ఉండడం వల్ల మన కొన్ని దేశాలకి అవకాశం చిక్కుతుంది అందులోకి ఎంటర్ అవ్వడానికి, ఆ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి, ఆ ప్రొడక్షన్ లోకి ఎంటర్ అవ్వడానికి. అందులో ఇండియా చాలా ప్రథమంగా ఉంది. ఎందుకంటే మనం చూస్తే కనుక ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే కనుక బయట నుంచి ఆల్మోస్ట్ 27 కంపెనీస్ నుంచి 38 కంపెనీస్ వాళ్ళు అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్వి మేము ఇండియా షిఫ్ట్ చేస్తాము, ఇక్కడ మాకు ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూస్తున్నారు. ఆ చైనా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కి ఇండియన్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మధ్య ఆల్మోస్ట్ 3% డిఫరెన్స్ కనబడుతుంది. సో చైనా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీద అంత డిఫరెన్స్ కనబడితే మాత్రం యూ కెన్ టేక్ జూన్ జూలై నుంచి మన స్టాక్ ఎక్స్చేంజ్ చాలా అంటే దివాళీ అయిపోతుంది, దివాళీ చేసుకోవచ్చు. జూన్ నుంచి కూడా చాలా పెద్ద దివాళీ, ఎందుకంటే దట్స్ రీజన్ ఫింగర్స్ క్రాస్ ఈ మన డీల్ ఎప్పుడు సైన్ అవుతుందని మనం చూస్తున్నాం. అది అయిన తర్వాత చైనా డీల్ అవుతుంది. చైనా ఇప్పుడు ట్రంప్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్, హీ డజంట్ వాంట్ టు క్యారీ వార్ లైక్ దాట్. అతనితో గొడవలు పడాలని అతను ఆయన కాదు, హీ వాంట్స్ టు నెగోషియేట్. ఆయన నెగోషియేట్ చేసి డీల్ తీసుకురావాలనేది ఆయన ఉద్దేశం. సో ఆయన నెగోషియేట్ చేశాడు. ఆయన ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పడ్డారు. సో చైనా ఆల్టర్నేటివ్ కూడా చూసింది. ఆల్టర్నేటివ్ ఎక్కడ కనబడలేదు. చైనాకి ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందంటే 140 crores మార్కెట్ ఉందంటే అది ఒక ఇండియా ఒకటే. సో ఇండియా అన్లెస్ అంటే ఇండియా చైనా ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ కలిసి చేస్తే అమెరికాకి ఇబ్బంది పెట్టచ్చు. సో అలాంటి పరిస్థితి ఎక్కడ మనకు అంత కనబడలేదు. ఎందుకంటే మనం 12% టారిఫ్స్ వేసాం చైనా మీద. సో 12% టారిఫ్స్ తో చైనా వేస్తే చైనాకి అర్థమైపోయింది, మన లాంగ్వేజ్ అర్థమైపోయింది, ఫైనాన్షియల్ మన ఇన్వెస్ట్మెంట్ లాంగ్వేజ్ ఏంటి, మన ఏ రకంగా బిజినెస్ కామర్స్ ట్రేడ్ ఏ రకంగా చూస్తున్నాం అనేది ఉంది. సో చైనా 2 రకాలుగా కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రపోర్షనేట్ ఆఫ్ బిజినెస్ లాస్ ఎంత ఉందో దాన్ని, ఆ ప్రపోర్షనేట్ ఆఫ్ బిజినెస్ లాస్ మన కొన్ని కంట్రీస్, వియత్నాం, మనం మలేషియా, థాయిలాండ్, సింగపూర్ ఇటు సైడ్ ఈ కంట్రీస్ మీద వాళ్ళు సౌత్ ఏషియన్ కంట్రీస్ మీద అది డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఆ లాసెస్ సస్టైన్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఆ లాసెస్ సస్టైన్ అంత ఈజీ కాదు. ఎందుకంటే అమెరికన్ లెవరేజ్ ఉంది చూసారా, అది చాలా ఎక్కువ లెవరేజ్. ఆ లెవరేజ్ వాళ్ళకి అంత రాదు. సో ఇన్ ఎనీ కేస్ ఎండ్ ఆఫ్ ద డే చైనా గ్రోత్ రేట్ కూడా డౌన్ అవుతుంది. మీన్స్ వాళ్ళ టోటల్ 18 trillion ఎకానమీ నా ఉద్దేశం ప్రకారం, నా క్యాలిక్యులేషన్ ప్రకారం ఇట్ ఈస్ గోయింగ్ టు బి బ్రాట్ డౌన్ బై 16.6 trillion. అంటే ఆల్మోస్ట్ $1.8 trillion బిజినెస్ వాళ్ళు డౌన్ అయిపోతారు. సో దాన్ని ఏ రకంగా వాళ్ళు మ్యాచ్ చేస్తారు, వాళ్ళ పాలసీ ఏ రకంగా ఉంటుంది, ఆ $2 trillion కోసం మనతో ఏమైనా ప్యాక్ట్, మోడీ గారు ఏమైనా ప్యాక్ట్ చేస్తాడా, అది చేస్తే ఎలా ఉంటుంది, ఏ బేసిస్ మీద ఉంటుంది, ఇవన్నీ ఏంటంటే ఒక పాజిటివ్ ఆస్పెక్ట్స్. ఒక కంట్రీకి ఉన్న పాజిటివ్ ఆస్పెక్ట్స్ వల్ల ఆ స్టాక్ మార్కెట్స్ కరెక్ట్ గా ట్రేడ్ అవుతాయి. సో మనం ఆ రకంగా చూస్తున్నాం కాబట్టి ఐ థింక్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను అనుకునే 2-3 రోజుల్లో ఒక రకమైన సెటిల్మెంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ 2-3 months చాలా క్లారిటీగా వెళ్తుంది. అన్లెస్ అంటిల్ ఈ అబ్నార్మల్ ఫ్యాక్టర్ పాకిస్తాన్ మళ్ళీ ఏమి రియాక్ట్ అవ్వకుండా ఉండాలి. పీస్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఓకే, అంటే శాస్త్రి గారు ఇప్పుడు ఎవరైనా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలంటే మంచి పరిణామం అనుకోవచ్చుగా ఇప్పుడు పరిస్థితిని? అంటే స్టాక్ మార్కెట్ లో పెట్టాలంటే అది ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్, మీరు దేని మీద పెడుతున్నారు అంటే ఈక్విటీల మీద పెడుతున్నారా, ఆ ఈక్విటీలు కూడా లాంగ్ టర్మ్ ఈక్విటీ మీద పెడుతున్నారా, షార్ట్ టర్మ్ మీద పెడుతున్నారా, మ్యూచువల్ ఫండ్స్ మీద పెడుతున్నారా అనేది మనం అంటే ప్రతి ఇన్స్ట్రుమెంట్ కి ఒక రకమైన ఇవాల్యుయేషన్ ఉంది, ఒక రకమైన వాల్యూ ఉంది. అంటే రిస్క్ ఎంతవరకు మనం సస్టైన్ చేయగలం, రిస్క్ ఎంత పెట్టడం అంటే ఇన్వెస్ట్మెంట్స్ లో పెట్టచ్చు, అందరూ పెట్టచ్చు, అందరూ తీయచ్చు. కానీ ఏంటంటే మనం ఇప్పుడు అది కరాఖండిగా ఇప్పుడు పెట్టేయండి, ఇప్పుడు ఈ స్టాక్స్ అన్ని కొనేయండి అని అది ఒక ఎక్స్పర్ట్ లా నేను చెప్పలేదు, చెప్పకూడదు కూడా. సో అదేమవుతుందంటే అది లీడ్స్ టు ఎవరంటే ఇవాల్యుయేషన్ అనేది వాళ్ళకున్న స్తోమత, వాళ్ళకున్న స్థాయిని బట్టి వాళ్ళు ఓర్పు ఎంత ఉంది అంటే వాళ్ళు కొంచెం వాళ్ళు పేషెన్స్ గా లాంగ్ టర్మ్ చూసుకొని. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఒక 2 years, 3 years, 4 years కి అట్లీస్ట్ 3 years కన్నా మనం ఒక 1000 days టార్గెట్ పెట్టుకుని కొన్ని స్టాక్స్ కొనుక్కుంటే మాత్రం 100% వాళ్ళకి ఎనీవేర్ బిట్వీన్ 80 to 100%
రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కనపడుతుంది. విత్ ఇన్ 3 years లో డబుల్ అవడానికి కూడా ఛాన్స్ ఉంది. సో వాళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్ స్టాక్స్ మీద కొన్ని స్టాక్స్ సిమెంట్ స్టాక్స్ మీద కానీ ఫార్మా ఇండస్ట్రీస్ మీద కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ మీద కూడా. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ మీద అంతగా మనం చెప్పలేదు, ఎందుకంటే మన పాలసీ ఏ విధంగా ఉంటుంది, యూరోపియన్ యూనియన్ లో కానీ అమెరికాలో కానీ మన పాలసీ ఏ రకంగా ఉంటుందనేది చూసుకోవాలి. ఒకవేళ అమెరికన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ మనం ఎలా చేస్తే మన ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కొంచెం గడ్డు పరిస్థితి వస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అండ్ అక్కడ రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ ఎమర్జింగ్. సో అలాంటివన్నీ మనం అనాలిసిస్ చేసుకోవాలి. చేసుకుంటే కొన్ని చోట్ల పెట్టుకుంటే మంచి, ఇది ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, ఎందుకంటే దెర్ ఇస్ అ రూమ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, దెర్ ఇస్ అ రూమ్ ఆఫ్ గ్రోత్, సబ్స్టాన్షియల్ గ్రోత్. ఎందుకంటే మీకు జూన్ నుంచి అయితే మాత్రం ఈ రకంగా మనం ఏవైతే ఎగ్జామ్షన్స్ అనుకున్నామో, అమెరికాతో ట్రేడ్ డీల్ కానీ, యుఎస్ చైనా ట్రేడ్ డీల్ కానీ, యూరోపియన్ యూనియన్తో, ఎందుకంటే మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం బ్రిటిష్తో ఫ్రీ ట్రేడ్ డీల్ సైన్ చేసాం. సో దట్ లీడ్స్ టు సిమిలర్ డీల్స్ ఇన్ అక్రాస్ ది యూరోప్. సో అది కూడా మనకి ఇది అవుతుంది. మనకి కొన్ని మనకి కాస్ట్ కటింగ్ డౌన్ అవుతుంది, ప్లస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లో డాలర్ సస్టైనింగ్ అవుతుంది. ఆ డాలర్ ట్రేడ్ సస్టైన్ అవుతే ఏమవుతుందంటే మీకు ఆల్రెడీ మనం సర్ప్లస్ $750 billion సర్ప్లస్ లో ఉన్నాం. అలా కాకుండా మనకి ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద ఈవెన్ దో రష్యా ఈజ్ సపోర్టింగ్ ఇన్ అ గుడ్ డిస్కౌంటెడ్ రేట్, if at all we will be able to establish a route, ఎందుకంటే కాస్ట్ ఎందుకంటే ఇరాన్ నుంచి మనం ఇండియా తీసుకురావడం అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ అఫేర్. సో దానికి ఎక్కడైనా ఎస్టాబ్లిష్మెంట్, ఒక ట్రేడ్ రూట్ ఎస్టాబ్లిష్మెంట్, అది ఏంటంటే వయా ఈ గిల్గిట్ బలిస్తాన్, ఈ పాకిస్తాన్ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేది చేస్తే వెరీ బిగ్ వన్. మనకేంటంటే ఇంకా మనం చూసుకోకర్లా, సెంట్రల్ ఏషియాతో మనం డైరెక్ట్ గా కనెక్ట్ అయితే మనం అదే అంటే ఒక రకమైన అంటే ప్రస్తుతానికి ఫార్మా, ఐటీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఈ మూడింటి మీద కొంచెం ఇది అవుతుంది. ఐటీ ఇండస్ట్రీ పర్ఫెక్ట్ గా ఇప్పుడు చాలా ఒడిదుడుకులు ఉంది. ఐటీ ఇండస్ట్రీ అంతా ఒడిదుడుకులతో వెళ్తుంది. సో దాన్ని ఐటీ ఇండస్ట్రీలో ఇప్పుడు పెట్టినా కూడా లాంగ్ టర్మ్ లో పెట్టడం మంచిది. ఐటీ సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీస్ కొత్తగా ఎమర్జ్ అవుతున్నాయి, ఆ కంపెనీస్ వస్తున్నాయి, అందులో స్టార్ట్అప్స్ చాలా వస్తున్నాయి. అమెరికా నుంచి కూడా ఉంది. మన దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ సబ్స్టాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. అది చాలా ఎక్కువ రీతిలో జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఆ రకంగా చూసినా కూడా మొత్తానికి ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వచ్చే ఈ 3 నెలల క్వార్టర్కి, 3 months క్వార్టర్కి ఏ రకంగా ఒక రకమైన జర్నీ ఏ రకంగా ఉంటుందని మనం చూస్తే కనుక ఇన్వెస్ట్మెంట్ దాని మీద ప్రజలకి ఇచ్చేది ఏంటంటే వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ లో అట్లీస్ట్ మినిమం 2-3 years ప్రాస్పెక్టివ్ లో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఇది కరెక్ట్ టైం. అంతేగాని షార్ట్ టర్మ్ గెయిన్స్ కి చూడడం అనేది కరెక్ట్ కాదు. అది పెడితే మాత్రం ఆ రిస్క్ తీసుకునే వాళ్ళు అయితే మాత్రం జస్ట్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. అంటే వెయిట్ ఫర్ సమ్ టైం అంటున్నారు. అంటే పాకిస్తాన్ భారత్ యుద్ధం ఒకవేళ మళ్ళీ మొదలైతే, పాక్ విరమణ ఒప్పందాన్ని మళ్ళీ ఉల్లంఘిస్తే ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించి ఒడిదుడుకులు తీవ్రంగా ఏర్పడే అవకాశాలు ఉంటాయని అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ చెప్పింది ఏంటంటే దట్ ఇఫ్ దే ఫైర్, వాళ్ళు ఒక బుల్లెట్ ఫైర్ చేసినా మీరు ఒక మిసైల్ ఫైర్ చేయండి అన్నట్టు. సో దర్ ఇస్ అ పాలసీ, ఎనీ యాక్ట్ ఆఫ్ టెర్రర్ బికమ్స్ యాక్ట్ ఆఫ్ వార్. అదేనేది ఒక పాలసీకి వచ్చాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇండ్యూస్ వాటర్ ట్రీటీని మనం ఛాలెంజ్ చేసేసాం. సో అదేదో సెటిల్మెంట్ అవుతుంది, అది పొలిటికల్ సెటిల్మెంట్ అవుతుంది. కానీ మనకి ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఇంపాక్ట్ పెద్దగా ఉండదు, ఎందుకంటే మన ఆర్మీ వాళ్ళు రకరకాలుగా ట్రై చేసినా, 2-3 రోజులు ట్రై చేసినా మన ఇండియా దాకా ఇది రాలేదు. రాకుండా మనం సో వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఎనఫ్ టు సస్టైన్, మన ప్రజల్ని కాపాడడంలో కానీ, మన ఆస్తిపాస్తులు కాపాడడంలో కానీ, పీస్ మెయింటైన్ చేయడంలో కానీ మనం వీఆర్ కేపబుల్ అనేది మన ఆర్మడ్ ఫోర్సెస్ చాలా స్పష్టంగా చూపించినాయి. సో అందువలన ఏంటంటే నేను అనుకోవడం అది పెద్ద ఇబ్బందిగా మనం, ఎందుకంటే ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్, ఈ ఇన్సిడెంట్ తర్వాత గ్రోత్ రేట్ లో మనకి పెద్దగా నేను అనుకున్నాను ఆర్థిక, ఐఎమ్ బీయింగ్ అన్ ఎకనమిస్ట్, ఐ థాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఎందుకంటే ఇందులో మనం ఏంటంటే సస్టైనింగ్ చేసుకోవాల్సింది ఖర్చు, కొంచెం రెవెన్యూ ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ మీద గవర్నమెంట్ దృష్టి పెట్టాలి. ఇన్ఫ్లేషన్ సస్టైన్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే సర్ప్లస్ పర్చేజింగ్ పవర్ అండ్ సర్ప్లస్ పర్చేజింగ్ పవర్, కొనుగోలు శక్తి, అదనపు కొనుగోలు శక్తి, ఈ రెండింటి మధ్య కూడా ఇన్వెస్టర్స్ ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి ఆ కొనుగోలు శక్తిని సస్టైన్ చేసే స్ట్రాటజీ ఏదైనా ఉందంటే రిజర్వ్ బ్యాంక్ దాని మీద క్వాలిటేటివ్ టర్మ్స్ మీద వర్కౌట్ చేసుకోవాలి.
ఆ కొనుగోలు శక్తి ఎందుకంటే ప్రజల్లో మీరు ఒక రకమైన కొనుగోలు శక్తి ఇప్పుడు తగ్గిపోయింది, బాగా తగ్గిపోయింది. సో దాన్ని సస్టైన్ చేసే ఒక రకంగా మెథడాలజీ, ఒక మెజర్మెంట్స్ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేస్తుందని నేను అనుకున్నాను. ప్లస్ ఈ ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. జూన్ నుంచి కూడా మీరు ఈ జూన్ ఫస్ట్ వీక్ నుంచి కూడా మీకు ఎంప్లాయ్మెంట్ కొంచెం గ్రోత్ రేట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గోయింగ్ టు ఎమర్జ్. ఎందుకంటే ద మూమెంట్ ఇది ఈ చాలా కంపెనీస్, చాలా చాలా కొత్త కంపెనీస్ వస్తున్నాయి. అవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, మన ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ అయినాయి, అవన్నీ డెలివరీ అవుతున్నాయి. ఫార్మా రంగంలో చాలా కొత్త కొత్త విషయాలు మనం ఎదుర్కెళ్తాం. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఇట్స్ గోయింగ్ టు ఎమర్జ్. సో ఇండస్ట్రీస్ కూడా ఎమర్జ్ అవుతున్నాయి. హై కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మనకి అమెరికా, చైనా నుంచి షిఫ్ట్ అయ్యేవి చాలా ఉన్నాయి. ప్లస్ మనది ఈ చిప్ ఇండస్ట్రీ తైవాన్ది మనం ఎదరికి తీసుకెళ్తున్నాం. సో దాని యాన్సిలరీ యూనిట్స్ ఆర్ గోయింగ్ టు ఎమర్జ్. సో దట్ ఈస్ ఓవరాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఈస్ కన్సర్న్. ఒక రకమైన లైన్ వెళ్తుంది, ఒక లైన్కి వస్తున్నాం మనం. ఆ లైన్కి రావడానికి ఇంకొక నెల 1 month పడుతుంది. ఆ 1 month పెడితే దాని రూపం వేరేగా ఉంటుంది. కానీ ఈ లోపల కొన్ని అబ్నార్మల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తే మళ్ళీ దాని ఇవాల్యుయేషన్ ఎలా ఉంటుందంటే యూ విల్ సీన్ అ డిఫరెంట్ పిక్చర్. సో అది నేను అనుకోవడం అంత ఈజీ కాదు. ప్రస్తుతానికి ఇదేంటంటే ఒక రకమైన షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే కనుక, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు మీరు మార్కెట్లోకి రాకండి. మార్కెట్ వెయిట్ చేయండి. మీరు షార్ట్ టర్మ్ మీరు మీ గోల్ 15 days, 1 month, 2 months అనుకుంటే మాత్రం ఇప్పుడు రాకండి. కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ క్వార్టర్ అయిన తర్వాత ఫస్ట్ క్వార్టర్ లో మీరు చూడండి గ్రోత్ రేట్ చాలా ఫాస్ట్, స్లోగా అండ్ స్టడీగా జూన్ తర్వాతే చూడమంటారా? జూన్ తర్వాతే చూడాలా? జూన్ తర్వాత చూడాలని కాదమ్మా. ఇదేంటంటే ఒక రకమైన ఇవాల్యుయేషన్. మనం ఏంటంటే ఇండస్ట్రీస్ ఏమేమి సెలెక్ట్ చేసుకున్నాం, మన ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఏంటి, పికప్ చేసేది ఏంటి, అంటే మీరు స్టాక్ హోల్డింగ్ ఎంత చేద్దాం అనుకుంటున్నారు, అసలు ఏ రేట్ దగ్గర మీరు ఎంత ప్రాఫిటబిలిటీ మీరు గెయిన్ చేద్దాం అనుకుంటున్నారు అని ఆలోచించుకోవాలి. అది ఆలోచించుకుని అక్కడ ఆ రేట్ దగ్గర మీ టార్గెట్ దగ్గర మీరు అది బయటకు రావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ అంటే కొంచెం పొలిటికల్ సిచ్యువేషన్, కానీ పొలిటికల్ సిచ్యువేషన్ లో మనకేం ఇబ్బంది లేదు. వీఆర్ కంప్లీట్లీ పొలిటికల్ స్టేబుల్ కంట్రీ అండ్ వెరీ గుడ్ లీడర్ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ స్ట్రాంగ్ పొలిటికల్ రూట్స్ ఉన్నాయి. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ డిస్టర్బెన్సెస్ అట్ ఆల్. ఇట్స్ కంప్లీట్లీ క్లియర్. సో ఓన్లీ డిస్టర్బెన్స్ ఇస్ దిస్ ఇస్ నాట్ ఓన్లీ డిస్టర్బెన్స్, ఇది సెటిలింగ్. మనం ఏంటంటే క్లియర్ చేస్తున్నాం. ఏదో విషయం అయింది పల్గాంలో, ఆ విషయాన్ని మనం క్లియర్ చేసుకున్నాం. సో ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ దట్ అట్లీస్ట్ వీఆర్ అడ్రస్సింగ్ ది థింగ్స్. అంటే ఇంకా ఆ భయంలో కానీ ఆ పద్ధతిలో కానీ మనం లేవు. సో ఇట్ ఈస్ అ గుడ్ సైన్ ఫర్ ది ఎంటైర్ స్టాక్స్ అండ్ ఇండస్ట్రీస్, బిజినెస్ అండ్ ఎకనామికల్ ఎన్విరాన్మెంట్. In the economical environment, we need to see that everything is being addressed. The government role ఎక్కడికి వస్తుందంటే ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ లో ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని అడ్రస్ చేయాలి, అది పోస్ట్పోన్ చేయట్లేదు. సో ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ నాట్ పోస్ట్పోనింగ్ ఎనీథింగ్. పహల్గాంలో ఒక ఇన్సిడెంట్ అయింది, దాని మీద యాక్షన్ తీసుకున్నారు, దాన్ని ఇంకా అవ్వకుండా కూడా చూస్తున్నారు. సో దాన్ని బట్టి అర్థం ఏంటంటే దెర్ ఇస్ ఎ సస్టైనింగ్ ఎన్విరాన్మెంట్, సస్టైనింగ్ అండ్ ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్. దట్ ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ ఏమవుతుందంటే మీకు స్టాక్స్ ఈ ఇండస్ట్రియల్ గ్రోత్ లో చాలా ఉపయోగపడుతుంది, చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. నేను అనుకునేది ఏంటంటే ఇట్ ఈస్ అ కాంప్లిమెంటరీ అప్రోచ్ ఫర్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షుడ్ సీ దట్ క్వాలిటేటివ్ మెజర్స్ తీసుకుని కొన్ని సప్లై చైన్ మేనేజ్మెంట్ లో కొన్ని విషయాలని వాళ్ళు జాగ్రత్తగా అడ్రస్ చేయగలిగితే, చాలా జాగ్రత్తగా అడ్రస్ చేయగలిగితే ఐ థింక్ మనం వీఆర్ ఇన్ అ గుడ్ వికెట్, చాలా గుడ్ వికెట్. మనం ఒక్క 1 week లో మనం చాలా స్టేబుల్ ఫ్యాక్టర్కి వస్తాం. ఐఎమ్ 100% షూర్ బై 25th of May ఇండియా ఈస్ గోయింగ్ టు సైన్ ట్రేడ్ డీల్ బిట్వీన్ యుఎస్ అండ్ ఇండియా. అది $500 billion పైన ఉంటుంది. ఇట్స్ అ వెరీ బిగ్ జంప్. ఇట్ ఇస్ అ హిస్టారికల్ అగ్రిమెంట్. ఆ హిస్టారికల్ అగ్రిమెంట్ జరిగితే మాత్రం వీఆర్ ఆల్ ఆర్ హ్యాపీ. ఎందుకంటే అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. అదే రకంగా మనం ఏంటంటే మన ఇండస్ట్రియల్ పాలసీ టువర్డ్స్ చైనా, ఆ చైనా నుంచి వచ్చే ఇన్వెస్టర్స్ ని చాలా జాగ్రత్తగా ఒదిగి పెట్టుకుని వాళ్ళకి కావాల్సినట్టుగా ఇండస్ట్రియల్ జీరో ఇండస్ట్రీ ఆ పాలసీని ట్రై చేసి వాళ్ళని ఫెసిలిటేట్ చేసి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అలాంటివి దాని పాలసీ ఇంటిగ్రేటెడ్ పాలసీస్ లో స్టేట్స్ ను కూడా కలుపుకుని వెళ్తే కనుక మన ఫైనాన్షియల్ మార్కెట్స్ చాలా స్టేబుల్ అయిపోతాయి. అది దట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ వన్. అండ్ పర్చేజింగ్ పవర్, సబ్స్టాన్షియల్ పర్చేజింగ్ పవర్ విల్ రైజ్. ఎందుకంటే నేను నిన్న ఒక యుఎస్ ఇండస్ట్రియలిస్ట్ మాట్లాడుతాను, ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఆన్ మల్టీపర్పస్ మల్టీ లెవెల్ వేర్ హౌసింగ్స్. ఎందుకంటే ఇండియా వేర్ హౌసింగ్ సిస్టమ్ నుంచి ఇంకా మనం ఇదవలా,
ఈవెన్ దో వీ స్పెండ్ ఆల్మోస్ట్ 13 lakhs crore ఆన్ మనం వెజిటబుల్స్ మీద 13 లక్షల కోట్లు ఖర్చు పెడతాం. వెజిటబుల్స్, ఓన్లీ వెజిటబుల్స్ మీద మొత్తం అక్రాస్ 140 కోట్ల మంది జనాభాకి సంవత్సరానికి అయ్యేది 13 లక్షలు. కానీ మనం వాడేదంతా 40%, 30-40% వాడతాం. వస్తాయి మార్కెట్ మనకి మన దగ్గరికి, కానీ ఎక్కువ వేస్టేజ్ అయిపోతుంది. ఆ ఎక్కువ వేస్టేజ్ తగ్గించడానికి మనం ఏంటంటే మల్టీపర్పస్ మల్టీ లెవెల్ వేరోసింగ్, అంటే FCI ఫుడ్ కార్పొరేషన్ కానీ CWC సెంట్రల్ వేరోసింగ్, ఇవన్నీ పనికిరాలి. అప్పుడు ఏంటంటే మనకి 50 కోట్ల మంది ప్రజలు ఉండేవారు. ఆ 50 కోట్ల మంది ప్రజలను ఉద్దేశించి మనం ఇవి పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు 140 కోట్ల మంది ప్రజలు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఎమర్జ్ అవుతుంది. సో అందుకు దానికి బేసిక్ ఏంటంటే మన ఎక్స్ప్రెస్ హైవేస్ చాలా వచ్చేసాయి. సో ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఇంటిగ్రేటెడ్ వేర్ హౌసింగ్కి వెళ్తాం. సో మీ గ్రోత్ రేట్ ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది, బెస్ట్ గా ఉంటుంది. ఎందుకంటే అడ్రస్ చేయడానికి ఉంటుంది, ఆపర్చునిటీస్ ఉన్నాయి కంపెనీస్ కి. ఆపర్చునిటీస్ ఏ రకంగా అంటే ఇంటిగ్రేటెడ్ వేర్ హౌసింగ్ లో సస్టైనింగ్ వాల్యూ ఉంది, సప్లై చైన్ మేనేజ్మెంట్ లో సస్టైనింగ్ వాల్యూ ఉంటే కనుక ప్రొడక్ట్ ఇంటిగ్రేట్ అవుతుంది. ప్రొడక్ట్ ఇంటిగ్రేట్ అయిందంటే ప్రజలకి కొనుగోలు శక్తిది. అంటే ఏదైనా కొనాలంటే ఇప్పుడు మీరు పైనాపిల్ కొనాలనుకోండి, మా నార్త్ ఈస్ట్ స్టేట్స్కి వెళ్తే కనుక అది 25 పైసలు ఉంటుంది, మా ఉంటే 10 పైసా, 15 పైసా, 25 పైసా, ఎందుకంటే ఎక్కువ ఉండదు. అదే మనకి మీ హైదరాబాద్ కానీ ఇక్కడ కానీ ఢిల్లీ కానీ వచ్చింది అనుకోండి 25 రూపీస్, 35 రూపీస్ అయిపోతుంది. సో సప్లై చైన్ మేనేజ్మెంట్ కాస్ట్ ఇస్తున్నాం, ఎందుకంటే మనకి ఇంటిగ్రేటెడ్ వేర్ హౌసింగ్స్ లేకపోవడం. అదే ఇంటిగ్రేటెడ్ వేర్ హౌసింగ్ వచ్చింది అనుకోండి, అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ కాస్ట్ ఈస్ గోయింగ్ టు రెడ్యూస్. సో ఇవన్నీ ఇలాంటి ఎకనామికల్ ఇష్యూస్ అన్ని ఎమర్జ్ మనం ఒకటి లాంగ్ టర్మ్ విషయంలో కానీ షార్ట్ టర్మ్ లో కానీ మనం అడ్రస్ చేస్తున్నాం. కాబట్టి స్టాక్ మార్కెట్స్ చాలా స్టడీగా ప్రశాంతంగా వాటి ఏంటంటే స్టాక్ మార్కెట్స్ చాలా ఈజీగా ఉన్నాయి. నేను అనేది రిక్వెస్ట్ చేసేదంటే ఇప్పుడు నాట్ ఓన్లీ ముంబై స్టాక్ మార్కెట్, ఇంకా మనకు కొత్త స్టాక్ మార్కెట్స్ హైదరాబాద్ చాలా ఉన్నాయి. వాటిని కూడా డెవలప్ చేసి ఇంకా ముంబై కానీ, కలకత్తా కానీ, ఢిల్లీ కానీ, మీ కాన్పూర్ కానీ, విజయవాడ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, తిరువనంతపురం, ఇలా ఎన్నో స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి. అవన్నిటినీ కూడా ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లోకి తీసుకొస్తే ఇట్స్ ఎ గుడ్ టైం, చాలా మంచి టైం ఇది. ఈ టైంలో తీసుకురావాలని నేను ఓకే శాస్త్రి గారు, స్టాక్ మార్కెట్లపై చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.